చెప్పబోతున్నానంటే లోకలైజేషన్ అండ్ ఇంటర్నలైజేషన్ గురించి చెప్పబోతున్నాను అనమాట. సో మనం దానికన్నా అది చేసేదానికన్నా ముందు అది అంటే ఏమిటి అంటే దాని గురించి కొంచెం డీటెయిల్స్గా తెలుసుకుందాం. సపోజ్ మనం ఏదైనా ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తాను అనుకోండి. సపోజ్ మన ఒక అప్లికేషన్ ఇండియాలో డెవలప్ చేస్తాను అనుకోండి. ఇండియాలో మనకి 20+ లాంగ్వేజెస్ అవైలబుల్ ఉన్నాయి అనమాట. సో మేజర్గా కన్సిడర్ చేసి ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంది. సో కొందరు డిఫరెంట్ పీపుల్ యూజ్ చేస్తారనమాట. కొందరు ఎడ్యుకేటెడ్, కొందరు అన్ఎడ్యుకేటెడ్ యూజ్ చేస్తారు. సో వాళ్ళకి మేబీ ఇంగ్లీష్ రాకపోవచ్చు, మేబీ వాళ్ళకి ఓన్లీ హిందీ ఎక్కువ ప్రిఫర్ చేయొచ్చు. సో వాళ్ళ కోసం కూడా కస్టమైజేషన్గా మన అప్లికేషన్లో చూపించే ఇంగ్లీష్ మొత్తం హిందీలోకి ట్రాన్స్లేట్ చేయాలి. హిందీ, మరాఠీ, తమిళ్ ఏదైనా ఒక లాంగ్వేజ్ తీసుకోండి. ఆ అన్ని లాంగ్వేజెస్లో సపోర్ట్ చేసేటట్లు మన అప్లికేషన్ని డెవలప్ చేయాలంటే దాన్ని మనం లోకలైజేషన్ అంటాం. అండ్ అదే ఇంటర్నలైజేషన్ అంటే సపోజ్ మనం మన యాప్ మొత్తం వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నాం. ఇప్పుడు సపోజ్ అరబిక్ వాళ్ళకి అరబిక్లో చూపించాలి, స్పానిష్ వాళ్ళకి స్పానిష్, అట్లా ఒక్కొక్క లాంగ్వేజ్, ఇటలీ వాళ్ళకి అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క లాంగ్వేజ్లో చూపించాలి. వాటిని ఇంటర్నలైజేషన్ అనమాట. సో ఇలా మన ఒక అప్లికేషన్ వచ్చేసి అన్ని లాంగ్వేజెస్లో సపోర్ట్ చేయడానికి మనం దీన్ని యూజ్ చేస్తాం అనమాట. మనకి ఫ్లటర్లో కూడా కొంచెం ఈజీగా చేసేయచ్చు. సో దానికోసం మనం యూజ్ చేసేది ఏంటంటే ఈ ఈజీ లోకలైజేషన్ ప్యాకేజ్ని యూజ్ చేసుకొని మన అప్లికేషన్ని మల్టిపుల్ లాంగ్వేజెస్లో మల్టిపుల్ లాంగ్వేజెస్లో సపోర్ట్ చేసేటట్లు చేయొచ్చు అనమాట. సో దానికోసం మనం యూజ్ చేసే ప్యాకేజెస్ ఏంటంటే ఇదనమాట, ఈజీ లోకలైజేషన్. ఇది యూజ్ చేయకుండా బై డిఫాల్ట్ కూడా చేయొచ్చు, కానీ మనకి అదంతా కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది. అంటే బై డిఫాల్ట్గా మనకి ఫ్లటర్ ప్రొవైడ్ చేస్తే, సో దాన్ని కాకుండా మనం ఈ ప్యాకేజ్ని యూజ్ చేసుకుంటే మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ లాంగ్వేజెస్ వచ్చేసి ఇక్కడ మనకి చూసారా, ఈ ప్యాకేజ్ వచ్చేసి మనకి ఆండ్రాయిడ్, ఐఓఎస్, లైనక్స్, మ్యాక్ఓఎస్, వెబ్, విండోస్ ఇన్నిట్లో సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ దీనికి కూడా 98 పాపులారిటీ ఉంది, 670 పాయింట్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్యాకేజ్ అనమాట ఇది. సో ఇప్పుడు ఈ ప్యాకేజ్ని మనం యూజ్ చేసుకుందాం. సో నేను దీనికోసం ఒక చిన్న డెమో అప్లికేషన్ ప్రిపేర్ చేశాను అనమాట. ఇక్కడ అప్లికేషన్ టైటిల్లో హలో అని ఉంది. ఇక్కడ ఐ ఆమ్ యువర్ గైడ్ టుడే అని పెట్టా కదా. సో ఇక్కడ నేను ఓన్లీ ప్రజెంట్ ఈ అప్లికేషన్లో వచ్చేసి 3 లాంగ్వేజెస్ చూసుకున్నా. మీరు నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ తీసుకోవచ్చు, లిమిటేషన్ ఏం లేదు. అండ్ మీరు ఎక్కడ ఇంప్లిమెంట్ చేసుకున్నా కానీ ఆ చేంజెస్ ఎంటైర్ అప్లికేషన్ రిఫ్లెక్ట్ అయిపోద్ది అనమాట వితౌట్ రిఫ్రెషింగ్. అది కూడా ఎలానో చెప్తా. అండ్ నేను జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ వీడియో కోసం నేను ఇట్లా పెట్టాను అనమాట. సో లెట్స్ సీ ఎట్లా చేయాలి. ఫస్ట్ ఈ ప్యాకేజెస్ని కాపీ చేసుకోండి. అండ్ ఇది నల్ సేఫ్టీ కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఈ ప్యాకేజ్. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు నేను ఈ 3 వెర్షన్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఈ 3 వెర్షన్ సపోర్ట్ చేసేది నల్ సేఫ్టీ, అండ్ నేను యూజ్ చేసేది ఫ్లటర్ 2 కాదనమాట. సో నేను ఫ్లటర్ బిలో 1.4 యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను అది తీసుకోవాలి. ఒకవేళ మీరు ఫ్లటర్ 2 యూజ్ చేస్తే డైరెక్ట్గా ఈ ప్యాకేజెస్ని యూజ్ చేసుకోండి, లేకపోతే ఈ ప్యాకేజ్ని రిమూవ్ చేయండి, ఎన్ని అని పెట్టండి, అని ఏదో ఒక ప్యాకేజ్ తీసుకుంటుంది. అండ్ తర్వాత ఒకసారి బిల్డ్ చేయండి. ఓకే, అయిపోయింది కదా. సో దీనికన్నా ఇక్కడ మనకి ఇచ్చింది అనమాట ఎందుకు ఇది బెస్ట్ అని. సో ఒకసారి ఇది మీరు చెక్ చేసుకోండి. ఫస్ట్ మనం ఇది ఒక సెటప్ చేసాం కదా, మీరు ఈ ఇన్స్టాలేషన్ గైడ్ అయినా క్లియర్గా ఫాలో అయిపోవచ్చు. సో సెకండ్ మనం చేయాల్సింది ఏంటిదంటే ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలన్నమాట. అసెట్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి. అది ఎలా అంటే ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఫోల్డర్కి వెళ్ళి అసెట్స్ అని క్లిక్ చేయండి. సో ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. దాని తర్వాత దీంట్లో ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేయాలి. అదేంటంటే ట్రాన్స్లేషన్స్. సో ట్రాన్స్లేషన్స్ అని ఒక ప్యాకేజ్ని, ఇంకొక ఫోల్డర్ని క్రియేట్ చేయండి అందులో. సో ఇక్కడ ఫోల్డర్ని క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఇదేంటంటే మల్టిపుల్ ఫైల్స్ సపోర్ట్ చేస్తుంది అనమాట లోకలైజేషన్ మనం పెట్టుకునేది. సో ఇక్కడ నేనేమంటే JSON యూస్ చేస్తాను, మీకు కూడా JSON యూస్ చేయమని రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఇది మనకి CSV, XML డిఫరెంట్ సపోర్ట్ చేస్తుంది, మనకి అన్నీ అవసరం లేదు. JSON కొంచెం ఈజీ ఉంటుంది అనమాట. సో మనం JSONని యూస్ చేద్దాం. సో అది నేను చెప్తా, అది ఎలా చేయాలనేది క్లియర్గా. సో ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మన అప్లికేషన్లో మన టెక్స్ట్ ఉంది కదా, సపోజ్ హలో ఉంది, ఐ ఆమ్ యువర్ గైడ్ టుడే ఉంది కదా. సో మనం ఏంటంటే ఇక్కడ యూస్ చేసే టెక్స్ట్ అన్నిటిని ఒక సపరేట్ ఫైల్లో పెట్టుకోవాలన్నమాట. సో సపరేట్ ఫైల్లో పెట్టుకోవడం వల్ల మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ట్రాన్స్లేషన్ మీద క్లిక్ చేసి ఇక్కడ నేను en.json అని ఒక ఫైల్ క్రియేట్ చేశాను అనమాట. సో మనం JSON యూస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ EN అంటే ఏంటంటే ఇంగ్లీష్ అనమాట. సో ఇక్కడ నేను ఇదొక వెబ్సైట్ ఇస్తా. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క లాంగ్వేజ్కి ఒక యూనిక్ కోడ్ ఉంటుంది అనమాట. ఇంటర్నలైజేషన్ ఇప్పుడు సపోజ్ మన తెలుగు తీసుకున్నాం అనుకోండి. సో మనకి తెలుగుకి వచ్చేసి TE అనమాట. అదే మనం తమిళ్ తీసుకున్నాం అనుకోండి,
తమిళ్కి వచ్చేసి ఈ అనమాట, టీఏ కీవర్డ్ అనమాట. అదే ఇంగ్లీష్కి వచ్చేసి ఈఎన్ అనమాట. సో ఇలా ఎవ్రీ దానికి ఒక యూనిక్ కోడ్ ఉంటుంది అనమాట. సో ఇంగ్లీష్కి వచ్చేసి యూనిక్ కోడ్ ఉంటుంది అనమాట. అండ్ ఈ కోడ్తో పాటు రిలీజియన్ కూడా ఉంటుంది అనమాట. సో రీజియన్ కూడా ఉంటుంది. సపోజ్ ఇంగ్లీష్ వచ్చేసి మనకి డిఫరెంట్ ఒక్కొక్క దగ్గర, ఇప్పుడు అమెరికన్ ఇంగ్లీష్ అంటారు, బ్రిటన్ ఇంగ్లీష్ అంటారు, ఆస్ట్రేలియన్ ఇంగ్లీష్ అంటారు. ఒకవేళ మీరు ఒక ఇంగ్లీష్ కూడా పర్టికులర్ కంట్రీకి స్పెసిఫిక్గా చేసుకోవాలనుకుంటే అలా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు మీరు ఇక్కడ ఈఎన్ పక్కన ఇక్కడ మన రీనేమ్ చేసుకొని మీరు యూఎస్ అని పెట్టుకుంటారు. అంటే ఇదేంటంటే ఇక్కడ మనకి ఇదేం చెప్తుందంటే మనకి ఒక స్పెషల్గా యూజ్ చేసుకున్నాం అనమాట ఇంగ్లీష్ని, యునైటెడ్ స్టేట్ ఇంగ్లీష్. ఇక యూఎస్ అనేది క్యాపిటల్ పెట్టండి. సో ఒకవేళ మీరు చేసుకుంటే, ఒకవేళ మీకు అట్లా కాదు మీరు జనరల్ ఇంగ్లీష్ వాడుకుంటారు అనుకుంటే ఇది పెట్టండి. ఆ రీజియన్ అనేది ఆప్షనల్ అనమాట. సో మీరు అంతేం స్ట్రెస్ అవ్వక్కర్లేదు దాంట్లో. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసాం కదా, ఇక్కడ మనం ఒక జేసన్ ఫైల్, ఇక్కడ జేసన్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలన్నమాట. ఇక్కడ ఏం చేయాలంటే మన అప్లికేషన్లో యూజ్ చేసే టెక్స్ట్, సపోజ్ మన అప్లికేషన్లో నేను ఇక్కడ ఏమేమి యూజ్ చేస్తున్నా లోకల్ స్క్రీన్లో హలో అని యూజ్ చేస్తాను కదా. సో నేను హలోని ఇక్కడ పెట్టుకుంటాను అనమాట. సో పెట్టుకొని ఇక్కడ ఒకటి క్రియేట్ చేసుకోండి. అంటే ఇక్కడ మనం కీ పేర్ వాల్యూస్ స్టోర్ పెట్టుకుంటాం అనమాట. ఇక్కడ మనం ఏదైతే యాప్లో యూజ్ చేస్తామో వాటన్నిటిని ఇక్కడ కాపీ చేసుకొని ఈ ఫైల్లో పెట్టుకుంటాం. అర్థమైందా? ఇట్లా మన అప్లికేషన్లో వాడే అన్నిటిని, ఇంగ్లీష్ అన్నిటిని ఇక్కడ పెట్టుకుంటాం అనమాట. ఒక జేసన్ అరే క్రియేట్ చేసుకొని పెట్టుకుంటాం. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇప్పుడు నేను ఇంకొక అరే క్రియేట్ చేసుకోవాలి. సో నేను దీన్ని కాపీ చేసుకుంటాను. ఫస్ట్ మీరు ఇంగ్లీష్కి మొత్తం మీ అప్లికేషన్ మొత్తం ఇంగ్లీష్ క్రియేట్ చేసుకోండి. అంటే ఫస్ట్ లోకలైజేషన్ చేయకుండా మీ అప్లికేషన్ మొత్తం కంప్లీట్గా మొత్తం ఇంగ్లీష్కి బిల్డ్ చేసుకోండి. దాని తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ సపోజ్ అన్నీ ఇక్కడ పెట్టుకోండి. మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో వాటన్నిటిని ఇక్కడ పెట్టేసుకోండి. మీరు మీ అప్లికేషన్లో యూజ్ చేసే ఇంగ్లీష్ అన్నిటిని ఒక దగ్గర పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఈ ఫైల్ని యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేసుకోండి. కాపీ చేసి మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేయండి. సపోజ్ ఇప్పుడు నేను నెక్స్ట్ తెలుగు సపోర్ట్ చేస్తాను. మనకి తెలుగుకి వచ్చేసి కోడ్ ఏంటిది, ఈ వెబ్సైట్లోకి వచ్చి చూసుకోండి తెలుగుకి కోడ్ ఏముందో. ఈ వెబ్సైట్ కాబట్టి వేరే వెబ్సైట్లో కూడా ఉంటుంది, టీఈ అనమాట తెలుగుకి. సో ఇప్పుడు నేను టీఈ అని పెడుతున్నా. సో టీఈ అని పెట్టిన తర్వాత ఇక్కడ నేనేంటంటే ఇప్పుడు ఇక్కడ ఈ కీ ఇంతే ఉంటుంది అనమాట. సో ఈ వాల్యూ మొత్తాన్ని నేను ట్రాన్స్లేషన్ చేస్తాను. అది ఎలా అంటే ఇక్కడ మనకి ఇంగ్లీష్ టు తెలుగు అని మీరు గూగుల్లో కొడితే ఇట్లా మనకి ట్రాన్స్లేటర్ వస్తుంది అనమాట డిఫాల్ట్గా. సో ఇలా వస్తుంది. నేను ఈ లింక్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో, చెక్ చేసుకోండి. జస్ట్ మీరు ఇక్కడ ఇంగ్లీష్ టెక్స్ట్ పేస్ట్ చేస్తే మీకు మనకి ఆటోమేటిక్గా ఇక్కడ మనకి తెలుగు టెక్స్ట్ వచ్చేస్తుంది అనమాట. సో నెట్వర్క్ కనెక్షన్ లేదా, సో ఇంగ్లీష్ అని పెడితే ఇక్కడ మనకి ఆటోమేటిక్గా లాంగ్వేజ్ వచ్చేస్తుంది అనమాట. సో హలో అని వచ్చేసింది కదా. సో హలో ఇక్కడ పెట్టేసుకోండి. అండ్ ఇప్పుడు నేను దీన్ని కూడా మార్చాలనుకుంటున్నా. సో దీన్ని కూడా జస్ట్ ఇక్కడ పేస్ట్ చేసేసుకోండి. సంథింగ్ నెట్ ఇష్యూ. సో ఈ విధంగా మనం చేసుకుంటాం. అంటే ఇది కేస్ సెన్సిటివ్ అనమాట. సో మీరు ఇక్కడ ఏదైతే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏదైతే వాడారో దాన్నే యూజ్ చేయాలన్నమాట. మళ్ళీ క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేస్తే మళ్ళీ మొత్తం ప్రాబ్లం వచ్చేస్తుంది. సో స్వాగతం. సో ఇలా నేను తెలుగుకి రాసేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, సేమ్ ఇంగ్లీష్ దాన్ని మళ్ళీ కాపీ చేసుకొని ఇప్పుడు నేను అరబిక్లోకి మార్చుకుంటాను అనమాట. సో అరబిక్ వచ్చేసి మనకి కోడ్ ఏంటిది, అరబిక్ వచ్చేసి మనకి ఏఆర్ అనమాట. సో అరబిక్లో కూడా డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి, కోయాట్, లిబియా, ఒమాన్. సో మనం వచ్చేసి జనరలైజేషన్ వాడేస్తాను అనమాట. సో ఇక్కడ మీకు నో వరీస్. సో నేను ఇక్కడ అరబిక్ కోడ్ వచ్చేసి ఏఆర్ అనమాట. సో AR.JSON అనమాట. సో ఇక్కడ నేనేం చేస్తాను అంటే ఇక్కడ మీరు జస్ట్ ఈ లాంగ్వేజ్ని అరబిక్ లాగా మార్చేసేయండి, సరిపోతుంది. సో హలో ఆల్రెడీ వెల్కమ్కి వచ్చేసింది కాబట్టి వెల్కమ్. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి హలోకి. సో హలోకి ఐ ఆమ్ యువర్ గైడ్ టుడే. సో అయిపోయింది అనమాట. ఇప్పుడు మన ట్రాన్స్లేషన్ అయిపోయింది. ఇప్పుడు మనం 3 లాంగ్వేజెస్ సపోర్ట్ చేస్తాం. ఎట్లా మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ కావాలంటే అన్ని లాంగ్వేజెస్ని పెట్టేసుకోండి. అండ్ ఇక్కడ మనం ఈ అసెట్స్ తీసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం దీన్ని రిజిస్టర్ చేయాలన్నమాట మన pubspec.yml. సో ఇక్కడికి వచ్చేసి అసెట్స్ దగ్గరికి వచ్చేసి
ఇది మనకు తీసేయండి, ఇది అవసరం లేదు. ఇక్కడ అసెట్స్ తర్వాత మనకి మన నేమ్ ఏంటిది ట్రాన్స్లేషన్స్ కదా, సో యాజ్ ఇట్ ఈజ్ నేమ్ ఇచ్చేసింది ట్రాన్స్లేషన్స్ ఫార్వర్డ్ స్లాష్ కూడా ఇవ్వండి, ఎందుకంటే మనం ఇది మొత్తాన్ని వాడుతున్నాం కాబట్టి. ట్రాన్స్లేషన్ స్పెల్లింగ్ కరెక్ట్ ఉందో లేదో చూసుకుంది. ట్రాన్స్లేషన్స్ ఓకే, కరెక్టే ఉంది. డన్. మన కాన్ఫిగరేషన్ మొత్తం ఇక్కడతో అయిపోయిందనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ అప్లికేషన్ లెవెల్లో కాన్ఫిగరేషన్ చేయాలి. సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇది యాడ్ చేయండి, విడ్జెట్స్ ఫ్లటర్ బైండింగ్ ఉంది కదా, సో ఇది ఈ కోడ్ని ఎనేబుల్ చేయండి. ఇది ఏంటంటే బైండింగ్ ఎనేబుల్ చేస్తుంది. అండ్ ఈ కోడ్ మొత్తం నేను గిట్హబ్లో పెట్టి లింక్ ఇస్తాను, నో వరీస్ అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈ మై యాప్ ఉంటుంది కదా మనకి మెయిన్ డాట్లో, ఈ మై యాప్ని మనం విడ్జెట్తో వ్యాపర్ చేయాలి. సో అదేంటిదంటే ఈజీ లోకలైజేషన్ దాంతో చేయాలన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి సపోర్ట్ లోకాలిస్. సో ఇక్కడ మనం ఏ లోకాల్స్ని సపోర్ట్ చేస్తున్నాం వాటన్నిటిని ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇప్పుడు సపోజ్ మన దానికి ఏమేమి సపోర్ట్ చేస్తున్నాం, లోకాలి. సో ఫస్ట్ మన ఏం సపోర్ట్ చేస్తున్నాం, మనం ఇంగ్లీష్ సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఇంగ్లీష్ అని పెట్టాలి, ఇక్కడ ఇంగ్లీష్ అని పెట్టండి. అండ్ ఒకవేళ మీరు ఏదైనా కంట్రీ స్పెసిఫిక్గా పెట్టాలనుకుంటే యూఎస్ అని పెట్టండి. సపోజ్ ఒకవేళ మీరు ఇక్కడ ఇందాక చెప్పినట్టు సపోర్ట్ చేస్తే, సో నా కేసులో అవసరం లేదు కాబట్టి నేను డైరెక్ట్ పెట్టేసుకున్నాను అనమాట రీజియన్ నేమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ఏదైతే సపోర్ట్ చేస్తున్నారో ఆ లాంగ్వేజెస్ అని పెట్టండి. ఫస్ట్ ఇంగ్లీష్ పెట్టా, తర్వాత తెలుగు పెట్టిన, తర్వాత అరబిక్ అనమాట. సో నేను ఈ 3 లాంగ్వేజెస్ని సపోర్ట్ చేస్తాను, అది పెట్టేశాను. సో నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే పాత్ పెట్టాలన్నమాట. సో పాత్ అంటే ఏంటంటే మనకి ఈ ట్రాన్స్లేషన్ ఫైల్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి ఆ పాత్ అనమాట. సో మనకి ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి, ఈ ఫోల్డర్లో ఉన్నాయి కదా. సో మీరు ఈ పాత్ ఇచ్చేసేయండి, ఇది ఒక స్ట్రింగ్ అనమాట. సో ఈ పాత్ ఇచ్చేస్తే ఆ పాత్ తీసుకుంటుంది. అంటే ఇక్కడ ఇంకొక పారామీటర్ ఉంటుంది, అదేంటిదంటే ఫాల్ బ్యాక్ లోకాలి అనమాట. సో ఫాల్ బ్యాక్ లోకాలి అంటే ఏంటిదంటే సపోజ్ ఇప్పుడు మన దగ్గర తమిళ్ లేదు మన యాప్లో, సో మనకు ఒకవేళ మనం తమిళ్ ఆప్షన్ ఇచ్చాం యాప్లో, సో అప్పుడు మనకి ఏంటంటే ఆ కరస్పాండింగ్ ఫైల్ లేదు కాబట్టి ఎర్రర్ త్రో చేస్తుంది. అలా కాకుండా బై డిఫాల్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ తీసుకోండి. అండ్ యాప్ కూడా స్టార్ట్ అయ్యేటప్పుడు మనం ఎటువంటి లాంగ్వేజ్ పెట్టాం కదా, సో మన డిఫాల్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అని పెట్టండి. మీకు డిఫాల్ట్ లాంగ్వేజ్ తెలుగు కావాలనుకుంటే తెలుగు పెట్టుకోండి, యాప్ ఓపెన్ అయినప్పుడు తెలుగు వస్తుంది, యూజర్ చేంజ్ చేసుకున్నప్పుడు లాంగ్వేజ్ చేంజ్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడతో సెటప్ అయిపోయింది అనమాట ఈ కోడ్. ఇక్కడ మనం మెటీరియల్ యాప్లో మనం కొన్ని యాడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఏం యాడ్ చేయాలంటే సపోర్ట్ లోకాలిస్లో కాంటెక్స్ట్ డాట్ సపోర్ట్ లోకాలిస్. సో అంటే ఇక్కడ ఇదేం చేస్తుంది అంటే ఇక్కడ మనకి సపోర్ట్ చేసే లోకాలిస్ అన్ని మన మెటీరియల్ యాప్కి చెప్పిద్ది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సపోర్టెడ్ లోకాలి అండ్ లోకాలి, మనకి డిఫాల్ట్ లోకాలి వచ్చేసి మనకి లోకాలి అనమాట. అండ్ డెలిగేట్స్ ఉంటుంది. సో లోకలైజేషన్ డెలిగేట్స్ వచ్చేసి సపోర్టెడ్ డాట్ కాంటెక్స్ట్ డాట్ డెలిగేట్స్ లోకలైజేషన్ డెలిగేట్స్ అనమాట. సో ఈ మూడింటిని యాడ్ చేయండి. ఇది ఏమైందంటే మనకి యాప్ ఏదైతే సపోర్ట్ చేస్తుందో అది మన మెటీరియల్ యాప్కి చెప్పిద్ది అనమాట. మన మెటీరియల్ యాపే కదా మన ఎంటైర్ అప్లికేషన్కి పేరెంట్ విజిట్, సో దానికి చెప్పిద్ది అనమాట. అండ్ లోకలైజేషన్ డెలిగేట్స్ అంటే ఇక్కడ ఏ డెలిగేట్స్ ఉన్నాయో చెప్పిద్ది, ఈ డెలిగేట్స్ హ్యాండిల్ చేస్తాయి అనమాట మొత్తం. అండ్ డిఫాల్ట్ ఇది చెప్తుంది అనమాట. సో నేను యాప్ను ఒకసారి క్లోజ్ చేస్తాను, నేను మళ్ళీ ఇంకోసారి రన్ చేస్తాను. సో ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ మన టెక్స్ట్ ఉంది కదా, సో ఈ టెక్స్ట్ ఉన్న కాడ మనం టీఆర్ అని పెట్టాలన్నమాట. సో ట్రాన్స్లేషన్ ఇక్కడ నుంచి వస్తుంది అంటే ఈజీ లోకలైజేషన్ నుంచి వస్తుంది అనమాట. సో ఇంపోర్ట్ ఒకవేళ ఇక్కడ ఇంపోర్ట్ కాకపోతే మనకి ఇక్కడ ఉంటుంది అనమాట, ఇక్కడ నుంచి తీసుకోండి. ఈజీ లోకలైజేషన్ ఉంది కదా, సో ఈ ఫైల్ని కాపీ చేసుకొని ఇక్కడ పెట్టండి. సో పెట్టిన తర్వాత ఇక్కడ టీఆర్ అని ఉంది కదా, సో ఇక్కడ టీఆర్ అంటే ఏంటంటే ఇది ట్రాన్స్లేట్ చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా. మీరు ఎక్కడైతే స్ట్రింగ్ రాస్తారో లేదంటే బటన్లో కానీ ఎక్కడ రాసినా కానీ జస్ట్ ఈ టీఆర్ అనే మెథడ్ని యూస్ చేయండి అనమాట. సో ఈ టీఆర్ యూస్ చేయడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా ట్రాన్స్లేట్ అయిపోద్ది అనమాట లాంగ్వేజెస్ని బట్టి. ఎక్కడైతే మీరు టెక్స్ట్ రాస్తారో అక్కడ ఈ డైరెక్ట్గా టీఆర్ అని పెట్టండి, సరిపోయింది. సో ఇప్పుడు మనకి టెక్స్ట్ చేంజ్ కావాలంటే ఎట్లా అంటే ఇక్కడ నేను బటన్ పెట్టా కదా, సో ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు యాప్ మొత్తం చేంజ్ అయిపోవాలి. అప్పుడు నేను ఎలా చేస్తాను అంటే కాంటెక్స్ట్ డాట్ లోకాలి, సో లోకాలి ఈక్వల్ టు లోకాలి. సో ఇప్పుడు ఇంగ్లీష్ కావాలి కాబట్టి ఇంగ్లీష్ అని పెట్టేసుకుంటా.
ఇంగ్లీష్ కోడ్ ఇంగ్లీష్ పెట్టేసుకుంటా, తెలుగు కోడ్ టీఈ కాబట్టి టీఈ పెట్టేసుకుంటా, ఒకవేళ అరబిక్ కావాలనుకుంటే ఏఆర్ అని పెట్టేసుకుంటా. సో ఇలా జస్ట్ పెట్టేసుకుంటే ఇది ఒక్క బటన్ చాలన్నమాట. సో ఎప్పుడైతే మీరు ఈ మెటీరియల్ని యాక్సెస్ చేస్తారో, ఎప్పుడైతే ఈ మెథడ్ కాల్ అవుతుందో ఆటోమేటిక్గా ఎంటైర్ యాప్ లాంగ్వేజ్ మొత్తం కాల్ అవుతుంది అనమాట. సో ఈ కాంటెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి వస్తుంది అనమాట. సో అందుకని ఖచ్చితంగా ఈజీ లోకలైజేషన్ ఇంపోర్ట్ చేయండి, లేకపోతే మీకు ఎర్రర్ వస్తుంది అనమాట. సో యూ విల్ ఫేస్ సమ్ ప్రాబ్లమ్స్, సో యూ షుడ్ డూ ఇట్. ఓకే, ఈ వీడియోని కొత్త నేను ఒకటి హెడ్సెట్ కొన్న, గేమింగ్ హెడ్సెట్, దాంతో రికార్డ్ చేస్తాను. మేబీ ఆడియో ఎక్స్పీరియన్స్ బెస్ట్ ఉండొచ్చు. సో ఇప్పుడు నేను ఈ బటన్ క్లిక్ చేస్తాను. సపోజ్ తెలుగు మీద క్లిక్ చేస్తే చూసారా యాప్ లాంగ్వేజ్ మొత్తం చేంజ్ అయిపోయింది. హలో, నేను మీ తెలుగు గైడ్ని. ఒకవేళ అరబిక్ మీద క్లిక్ చేస్తే అరబిక్లో రివర్స్ వస్తుంది, వాళ్ళు రైట్ నుంచి లెఫ్ట్ రీడ్ చేస్తారు కాబట్టి ఇలా వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఇంత సింపుల్ ఉంటుంది అనమాట. సో మనకి ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా మార్చుకోవచ్చు. ఒకవేళ సపోజ్ మీరు ఇక్కడ ఐ క్యాపిటల్ ఇక్కడ స్మాల్ లెటర్ పెట్టి ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ పెట్టారనుకోండి, ఇక్కడ మీకు ఎర్రర్ చూపిస్తుంది అనమాట. సో లోకలైజేషన్ వార్నింగ్, ఐ ఆమ్ యువర్ గైడ్ ఈజ్ నాట్ ఫౌండ్ అని వస్తుంది చూసారా. సో అందుకనే మనం ఇక్కడ ఖచ్చితంగా ఆ కేసుని తీసుకోవాలన్నమాట. ఈ విధంగా మీరు అప్లికేషన్ మొత్తాన్ని ఈజీగా టెక్స్ట్ చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఈజీ లోకలైజేషన్ గురించి. మనం ఇది వాడడం వల్ల ఎటువంటి స్టేట్ మేనేజ్మెంట్ టెక్నిక్ లేకుండా డైరెక్ట్ యూజ్ చేయొచ్చు. లైక్ కొందరు ప్రొవైడరు ఏదేదో యూజ్ చేస్తారు, మనకి ఈ లాంగ్వేజెస్ దీనివల్ల ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో నచ్చినట్టు అనుకుంటాను. ఒకవేళ నచ్చినట్టుంటే లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను చేయడానికి ట్రై చేసి. ఈ కోడ్ అంతా గిట్ హబ్లో పెడతా, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, చూడండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఏ నైస్ డే.